ఎగ్ మసాలా గ్రేవీ. ఈ గ్రేవీ బగారా రైస్లోకి బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి ప్లెయిన్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ గ్రేవీ చేయడానికి ముందుగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాక ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజ్ టమాటోని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, టమాటో అన్నీ కొద్దిగా ఫ్రై కావాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసాక కారం వేసుకోవాలి. కారం కొద్దిగానే పడుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. కారం కూడా వేసాక ఒక 2 మినిట్స్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేయాలి. పేస్ట్ని యాడ్ చేశాక కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండకపోతే అడుగంటుతుంది. కంటిన్యూస్లో కలుపుతూ ఉండాలి. ఇలా నూనె కొద్దిగా తేలాడే వరకు ఈ పేస్ట్ని కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా నూనె పైకి తేలాడే వరకు నూనె ఇలా కొద్దిగా తేలాడుతుంది. ఇలా నూనె కొద్దిగా పైకి ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేశాక ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేశాక కారం, ఉప్పు అన్నీ టేస్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు కారం ఒకవేళ తక్కువ అనిపిస్తే కారం యాడ్ చేసుకోవచ్చు. మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ గ్రేవీకి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ కలపాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని శనగపిండిని దీంట్లో యాడ్ చేయాలి. ఇలా శనగపిండి యాడ్ చేయడం వల్ల గ్రేవీకి మంచి రుచి వస్తుంది. గ్రేవీ కూడా చిక్కపడుతుంది. శనగపిండి యాడ్ చేశాక ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఒక 3 ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసేయాలి. ఎగ్స్ అన్నీ యాడ్ చేశాక కలపొద్దు, ఎగ్స్ విరిగిపోతాయి. దాంట్లో ఉండే పచ్చసొన వేరైపోతుంది. జస్ట్ గ్రేవీ తీసుకొని ఎగ్స్ పైన ఇలా వేయాలి. ఎగ్స్ పైన ఇలా గ్రేవీ వేసేసాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మరిగించాలి. ఇలా ఒక 2 మినిట్స్ మరిగాక కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంటే ఎంతో టేస్టీ ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. వీడియో నచ్చింది.